కూడి వచ్చినటువంటి మీ అందరికీ, మీతో పాటు వేదికను అలంకరించినటువంటి గొప్ప దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మీ అందరికీ మా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో నిజంగా నేను ఇలా నిలబడతానని అయితే ఊహించలేదండి. హల్లెలూయా. ఎందుకో నాకు తెలీదు, ఆత్మీయ తండ్రి చెప్పిన మాట బట్టి ప్రభు మాటను మనం కొద్ది నిమిషాలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క వార్షికోత్సవానికి కొన్ని సంవత్సరాల ముందు మేము ఇక్కడికి వచ్చి వెళ్ళాం. ఇది ఇలా కాదు కానీ ఇంకొక రీతిలో దేవుడు ఈ ప్రాంతం అంతా ఒక పెద్ద స్టేజీతో వేయబడి ఉన్నింది. ఆ రోజు చాలా బలమైనటువంటి వార్షికోత్సవం ఆ రోజు జరిగింది. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక చక్కని మాటని మనము నేర్చుకోవాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తుందని అంటే, ఏం కనిపిస్తుందండి మీకు? ఆ చివరిలో చదివినటువంటి మాటలో ఆ కాలేబు అంటూ ఉన్నాడు, ఏమనుస్తుందంట ఆయనకి? ఏమంటే మీరు మంచి వాళ్ళు, మోషన్ బాగా మీకు మంచి గొప్ప దైవజనుడు ఆయన మంచి వాక్యాన్ని మీకు అందించి బలంగా మిమ్మల్ని బలపరుస్తున్నారు. కొంచెం మాతో సహకరించి చిన్నగా పొరపాట్ల సమాధానం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు ఇచ్చిన టైము 20 నిమిషాల్లో నేను ముగించేసేయాలి. ఎందుకంటే మోషన్ టైం మెయింటెనెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మేము చూస్తున్నాం. మార్నింగ్ టైం ప్రేయర్లో అయినా లేదంటే ఎక్కడైనా ఇలాంటి చిన్న చిన్న కూడికల్లో టైం మెయింటెనెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. విశ్వాసులు ఎప్పుడు ఆయన లేదంటే పరిచర్లో సహవాసంలో ఉన్న సేవకులను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టరు. హల్లెలూయా. ఇక్కడ కాలేబు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఆయనని మనము చూసినట్లయితే దేవుడైనటువంటి యెహోవాను ఏ మనసుతో అనుసరించాడని అంటే నిండు మనసుతో అనుసరించాడనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన మధ్యలో 2024 సంవత్సరం కూడా గతించిపోయి 2025 సంవత్సరంలో ప్రభు మనల్ని అడుగుపెట్టించి నూతన సంవత్సరం జనవరి మాసంలో 5వ దినాన, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈరోజు క్రైస్తవుడికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ఎందుకంటే నువ్వు 6 దినాలు పనిచేసుకొని 7వ దినాన అది ఎవరి దినం అని అంటే దేవుని దినము. దేవునితో సహవాసం చేసి దేవుని స్వరాన్ని వినేటువంటి దినం అండి ఇది. హల్లెలూయా. అయితే ఇక్కడ భక్తుడు కాలేబు గారు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడని అంటే ఆయన దేవుడైనటువంటి యెహోవాను నిండు మనసుతో అనుసరించాడంట. ఏ మనసుతో అనుసరించాడంటండి? ఈరోజు నువ్వు నిండు మనసుతో అనుసరిస్తున్నావా దేవుని బిడ్డ? సంవత్సరాలు మన మధ్యలో గడిచిపోతూ ఉన్నాయి. మీరు ఎంతో కాలమైన ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు. విశ్వాసులుగా ముందుకి కొనసాగుతూ ఉన్నాం మనం. అయితే ప్రభువుని ఆరాధిస్తున్న నీవు, ప్రభువుని ప్రార్థిస్తున్నటువంటి నీవు, ప్రభువుని స్తుతిస్తున్నటువంటి నీవు, నువ్వు ఏ రీతిలో ఈరోజు నీ హృదయం ఉందో ఒకసారి ఈ యొక్క కూడికలో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ కాలేబు ఒక మాట అంటున్నాడు. వాళ్ళు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాలు చూపిస్తున్నాడు. అయితే ఈ మాటలు చెప్పేటప్పటికి ఆయన వయసు ఎంత ఉంది అని అంటే 80 సంవత్సరాల వయసు ఉందండి. ఎంత వయసు ఉంది? 80 సంవత్సరాలు ఉంది. ఆయన ప్రారంభంలో ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేలీయులు బయలుదేరేటప్పుడు 40 సంవత్సరాల వయసు ఉంటే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం ప్రభు ఇజ్రాయేలీయులకు ఇచ్చినప్పుడు ఆ దేశంలో వాళ్ళు అడుగుపెట్టి దేవుడు ఇచ్చినటువంటి దేశాన్ని వాళ్ళు పంచుకున్నటువంటి తరుణంలో ఆయన వయసు ఎంత ఉందని అంటే 80 సంవత్సరాల వయసు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో తెలియబడుతూ ఉంది. అయితే ఆయన అంటూ ఉన్నటువంటి ఒక చక్కని మాట ఏమిటో తెలుసా? నా దేవుడైనటువంటి యెహోవాను
ఈ రోజుకి నేను నిండు మనసుతో అనుసరించుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, స్వార్థంలో రాయబడి ఉంది, మొదటి వారు కడపటి వారు అయిపోతారంట, కడపటి వారు మొదటి వారు అయిపోతారంటారంట. ప్రారంభంలో మనం నిర్ణయం తీసుకునేటప్పుడు, దేవునితో ప్రమాణం చేసేటప్పుడు ఎలాగ ప్రమాణం చేస్తామనంటే అది అసలు చెప్పలేం మాటల్లో. నీవు తప్ప నాకు ఎవరు లేరు. ఒక అబ్బాయి లవ్ చేస్తే ఎలాగ చెప్తాడో, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను. ఏంటంట, ఐ లవ్ యూ, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, నువ్వంటే నాకు పిచ్చి. వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. పెళ్ళి అయిపోయింది అనుకో, 1 నెల 2 నెలలు మాత్రం బాగుంటారు, 3వ నెలల తన భార్య బోరు కొట్టేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎలాంటి ప్రేమ కాదు. నా ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇర్మియా గ్రంథం 33:3 అంటాడు, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక నీ ఎడలు ఏం చూపిస్తున్నాడంటే ఆయన కృప చూపిస్తున్నాడంటే. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామనంటే ఆయుష్కాలం కలిగి మన మీద ఏముంది అనంటే దేవుని యొక్క మహాకృప ఉంది. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్నాడు కనుక ఈరోజు మనందరము కూడా ఈ ప్రాంతంలో ఉన్నాం. మేము ఎచ్చటి వారము మోషని యొక్క పరిచయాన్ని బట్టి, ఆయన యొక్క దేవునిలో ఉన్నటువంటి ఆయన ప్రేమను బట్టి మమ్మల్ని దేవుడు ఇంత దూరం నడిపించారు. వాస్తవంగా చెప్పాలంటే మా డాడీ చాలా అనారోగ్యంలో ఉన్నాడు. ఒక 2 రోజులుగా ఆయన చాలా విపరీతమైనటువంటి జలుబు ఉంది, బాగా జ్వరము, శరీరంలో బలహీనత. అయినప్పటికీ దేవుడు కృపలో అన్నకి ఇచ్చిన మాటను బట్టి, నాన్న మనం ఎలాగైనా వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని అక్కడ చెప్పి రావాలి, దేవుని చేతులు మనం వాడబడి రావాలని ఈ ప్రాంతానికి రావడం జరిగిందండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం ఒక కాలేబు వలె నిండు మనసుతో ప్రభువుని మనం అనుసరిస్తున్నామా? ఈరోజు మనము ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో బిడ్డ, నీ మొదటి ప్రేమను నీవు విడిచితివి. ఏంటంట? నీ మొదటి ప్రేమను నీ విడిచితివి. ఈ యొక్క వార్షికోత్సవంలో నీ మొదటి ప్రేమ ఎలాగుంది? దేవుని మీద నీ ప్రేమ ఎలా ఉంది? ఓ భర్తలారా, మీ భార్యల మీద నీ ప్రేమ ఎలా ఉంది? ఓ భార్యలారా, మీ భర్తల మీద మీ ప్రేమ ఎలా ఉంది? ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే నీ మొదటి ప్రేమ ఎప్పుడైతే నీలో ఉంటాదో దేవునిలో నువ్వు బలంగా కట్టబడతావు, అలాగే నీ కుటుంబాన్ని కూడా నువ్వు కట్టుకోగలుగుతావు. భార్యకి భర్త మీద ప్రేమ తగ్గిపోయినా, భర్తకి భార్య మీద ప్రేమ తగ్గిపోయినా ఆ కుటుంబంలో నెమ్మది ఉండదండి, ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. నా ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? దేవునికి మనకు మధ్యలో సాతాను వైర్యాన్ని సృష్టిస్తే, నరకములో పాపములో మనం నశించిపోతూ ఉంటే మనల్ని ఆ పాపముల నుంచి తప్పించి మనకు రావలసినటువంటి శిక్షను ఆయన మీద వేసుకుని ప్రభుకి మనకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి మనకు సమాధానాన్ని కలగజేయడానికి వచ్చాడండి యేసు ప్రభువు ఈ భూమి మీదకి. హల్లెలూయా. అలాంటి దేవుని ఈ రోజు నువ్వు నిండు మనసుతో అనుసరిస్తున్నావా దేవుని బిడ్డ? జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఇప్పుడు వరకుగానా ఏదో అటు ఇటుగా ఉంటే జాగ్రత్త. ఎందుకనంటే మనము రాకడి దినాలలో ఉంటూ ఉన్నాము. ప్రభు సమయం ఆసన్నం అవుతుంది. 22వ అధ్యాయం ప్రకటన చివరిలో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి నేను ప్రతిఫలం ఇస్తాడంట అండి. ఏమిస్తాడంట ఆయన? ప్రతిఫలం ఇస్తాడంట. కాబట్టి ఈరోజు మనము ఎలా ఉన్నామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకున్నాం. అలాగే కాలేబు వలె మనం నిండు మనసుతో ప్రభువుని అనుసరిస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.